హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ వెల్లుల్లి కారం. చాలా చాలా కమ్మగా, స్పైసీగా, టేస్టీగా ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ముందుగా అరటికాయని తీసుకుని ఇలా దానిపై పీలంతా ఓపెన్ చేసి కడగండి. వీటిని ఇలా అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక్కొక్క కాయని ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని ఒక గిన్నెలో వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని గిన్నెను మూత పెట్టి కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఇలా దుంపల్లాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. చేత్తో కానీ పప్పు గుత్తో కానీ ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే కర్రీకి తగినన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని, కొత్తిమీరని తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్రై కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. అలాగే పొట్టు తీసుకున్న 10-12 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని కూడా అలా కళాయిలో వేసుకుని ఆనియన్స్తో పాటు బాగా మగ్గించండి. మనం ఆనియన్స్లో సాల్ట్ వేసాం కదా, అలాగే అరటికాయ ముక్కలు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ అనేది తగ్గించి వేసుకోండి. ఇప్పుడు అరటికాయ ముక్కలు కూడా ఎక్కువగా మగ్గాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో ఉడికించాం కదా. ఆనియన్స్ మగ్గిన తర్వాత అరటికాయ ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని తగినంత కారం వేసుకోండి. కారం అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఎలాంటి మసాలా పౌడర్స్ వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే సింపుల్గా టేస్టీగా చేసుకుని వెల్లుల్లి అరటికాయ కారం కదా. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ కర్రీ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.